సో, ఇండస్ట్రీలో చేయని క్యారెక్టర్ లేని 'రఘునాథ్ రెడ్డి' గారు చాలా వరకు హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఏంటి అసలు మీ హెల్త్ ఇష్యూ ఏంటి? సరిగ్గా నడవలేకపోతున్నారు ప్రెజెంట్ అని కూడా విన్నాను నేను. ఏంటి అసలు హెల్త్ ఇష్యూ ఏంటి మీకు? ఏమి లేదండి. 2008లో స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను ఇమ్మీడియట్‌గా కిమ్స్‌లో జాయిన్ అయ్యాను. కిమ్స్‌లో ఒక ఇంజెక్షన్ ఏదో ఇచ్చారు. ఆ తర్వాత క్యూర్ అయిపోయింది. మళ్ళీ 2014 దాకా చేసుకుంటూనే వచ్చాను సినిమాలు. ఓకే. పెద్ద ప్రాబ్లం రాలా. ఇబ్బంది పెట్టలా నన్ను. బట్ 2011లో ఒకసారి మైల్డ్‌గాను, 2014లో ఇంకొద్దిగా మైల్డ్‌గాను వచ్చేసరికి డెటీరియరేట్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ నా మీద పడింది. అది చూసుకుంటూ వచ్చాం. సో, 3 టైమ్స్ వచ్చింది స్ట్రోక్. 3 టైమ్స్ వచ్చింది. సో, యూ ఆర్ వెరీ లక్కీ అనుకోవచ్చు సార్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక రకంగా లక్కీ. ఒక రకంగా చాలా బాధేస్తూ ఉంటుంది నేను ఒక్కోసారి. విన్నది కూడా ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా 1 అవర్ అసలు అందరూ కూడా ఎవరు కనిపెట్టలేకపోయారంట మీ స్ట్రోక్. బట్ మీ అంతటి మీరే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 108కి కాల్ చేసి పిలిచారని నేను విన్నాను. చేశాను అదంతా. అప్పుడు వాళ్ళు పిలిచారు. తర్వాత మొత్తానికి నేను మా అల్లుడి ఇంట్లోనే ఉన్నాను. కింద ఆఫీస్లో ఉన్నాను, వాళ్ళు పైన ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన రావటం, నన్ను ఇమ్మీడియట్గా జాయిన్ చేయటం. సాయంత్రంకి మళ్ళీ కొద్దిగా ఇది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంటే ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడేం ప్రాబ్లం రాలేదు. డాక్టర్ గారిని కూడా అడిగాను నేను, ఏమండి మళ్ళీ వస్తుందా అని. రాకపోవచ్చండి అన్నారు. 3 ఏళ్ళు బాగానే ఉంది, చేసుకుంటూ వచ్చాను. ఆ నడవలేని స్థితి కూడా దాదాపు ఎప్పుడు వచ్చిందంటే ఈ లింప్ బాగా ఎక్కువగా కనపడేది 2014 వచ్చిన తర్వాత వచ్చిందండి. ఓకే. అప్పుడు థర్డ్ టైం లైట్గా వచ్చిన తర్వాత వచ్చింది. అప్పటి నుంచి నేను నా యాక్టివిటీస్ తగ్గించేసుకున్నాను. ఇక నాకున్న యాక్టివిటీస్ ఏంటంటే పొద్దున్నే పేపర్ చదువుకోవటం, లేకపోతే బుక్స్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని వందల బుక్స్ ఉన్నాయి. అదే చదువుకుంటూ కూర్చుంటాను. ఇంగ్లీష్ కానీ 3 సార్లు స్ట్రోక్ వచ్చినా ఇంత గుండె నిబ్బరంగా ఉన్నారంటే ఇండస్ట్రీలో మీరు ఇంకా ఏదో చేయాలని దేవుడు ఉంచాడు అనుకోవచ్చా? ఏమో మరి, నాకు ఐ కాంట్ సే, ఖచ్చితంగా చెప్పలేను నేను. బట్ సో ఫార్ యాజ్ ఏ ఎంప్లాయీ కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్గా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మొత్తం ఐఎమ్ కంటెంటెడ్. నా సినీ జీవితంతో కానీ, నా అమౌంట్తో కానీ, నా రెమ్యూనరేషన్లతో కానీ, అన్నిటితో ఐఎమ్ కంటెంటెడ్. అందువల్లే నేను ఇలా ఉన్నానేమో, నాకు తృప్తి. ఓకే. లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకంటే నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఐ గెట్ ఏ గుడ్ ఫ్యాట్ పెన్షన్ ఫ్రమ్ రైల్వేస్. నా ఓన్ హౌస్ ఇది. కాబట్టి ఏ రకమైన బాధ లేదు. పైగా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే నాకు పిల్లల గురించి వర్రీ లేదండి. దే ఆర్ వెల్ సెటిల్డ్. సూపర్. అది దానివల్ల కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్. బట్ ఇండస్ట్రీలో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు, మీతో వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఎవరైనా ఫోన్ చేసి మీ హెల్త్ పరంగా ఎలా ఉంది, ఏంటి కండిషన్ అడగటం జరిగిందా ఎవరన్నా? లేదండి, ఎప్పుడు జరగలేదు. తెలుసు కానీ కొంతమందికి నన్ను ఏంటి ఇలా అయిందంట, ఎలా అని చెప్పి ప్రత్యేకం. ఎందుకంటే నేను అసలు ఆ పబ్లిసిటీకి దూరంగా ఉన్నాను. వాళ్ళకి తెలుసా తెలియదా అనేది పక్కన పెడితే డెఫినెట్గా తెలిసి ఉంటుంది కొంతమంది కన్నా. బట్ నా గురించి ఎవరు అడిగిన వాళ్ళైతే లేరు. దట్ ఈస్. బాధ అనిపించిందా ఎప్పుడన్నా? లేదు, పొరపాటును కూడా బాధ అనిపించదు. ఇంత చేసాము ఇండస్ట్రీకి, ఏం చేశాను? ఇండస్ట్రీలో నేను పనిచేసింది ఫ్రీగా ఎవరికి చేయలేదు. డబ్బులు తీసుకున్నాను, చేశాను. రూపాయి కానివ్వండి, 100 కానివ్వండి, వాటెవర్ కేసు మేబీ. వాళ్ళు నన్ను ఇంకా ఏమైనా అభిమానం ఉంటే అడిగితే అడుగుతారు, అది వేరే సంగతి. నేను తత్తిమ వాళ్ళలాగానండి. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాకు ఇంకో డ్రాబ్యాక్ కూడా ఏంటంటే, తత్తిమ వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్టర్ గారి ఇంటికో, ప్రొడ్యూసర్ గారి ఇంటికో, పెద్ద హీరో ఇంటికో ఏదో ఒకటి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో ఇచ్చి, ఏం సార్ బాగున్నారా, అది ఇది అని చెప్పని సోషల్ ఇది మెయింటైన్ చేస్తారు. నాకు అది అలవాటు కాలేదండి ఎందుకో. బికాజ్ నేను క్లరికల్ లైన్ నుంచి వచ్చి ఒక రైల్వే ఎంప్లాయీగా వచ్చాను కాబట్టి నాకు అలవాటు కాలేదేమో. బట్ నన్ను కనపడితే మాత్రం చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, అనుమానం అసలు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ బాబు కానీ, ఎవరైనా కూడా చాలా బాగా మాట్లాడతారు. మీరు అన్నట్టు బాలకృష్ణ గారికి నేనంటే చాలా అభిమానం. ఓకే.
బట్ నా ఈ పరిస్థితి ఆయనకి తెలుసో లేదో నాకు తెలియదు. కొంతమంది హీరోలకి తెలుసు. బట్ ఒక అడ్వాంటేజ్ అంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పనిచేసినప్పుడు కూడా యాజ్ ఎ జాయింట్ సెక్రటరీ నాకు ఒక పర్టికులర్గా 5-6 ఏళ్ళ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వితౌట్ మై ఎనీ అమౌంట్ పేయింగ్ వాళ్ళు పంపిస్తున్నారు. అది గ్రాటిట్యూడ్ నాకు, నా మీద ఉన్న అభిమానం కానివ్వండి, నేను చేసిన పనికి కానివ్వండి. ఇది మా నుంచి ఏదైనా హెల్ప్ వచ్చినా సార్ మీకు? మా నుంచి కూడా నేను డబ్బులు ఇస్తానన్నా వద్దన్నానండి. ఇస్తా అన్నారు. వాళ్ళు ఇస్తానల్లా. మురళీమోహన్ గారు ఒకసారి ఇట్లాగే జీవిత గారితో ఇతని సంగతి కూడా చూడాలండి అనే పద్ధతిలో అంటే నేను అన్నా, నాకు డబ్బులు మాత్రం వద్దండి, పొరపాటును కూడా వద్దు, ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ రెస్పెక్ట్, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ప్రొవైడ్ చేయండి అని చెప్పానన్నాను. అలాగే పంపిస్తున్నారు. నేను కూడా రాగానే అనిపించింది నాకు కూడా, ఎన్ని సినిమాలలో ఎలా చేసిన వ్యక్తి ఏం నడవలేకపోతున్నారా అనిపించింది లోపలికి వచ్చే ముందు. లైట్గా కళ్ళమ్మ నీళ్ళు కూడా అలా తిరిగాయి నాకు. అయ్యో, అంటే ఎన్ని సినిమాల్లో చూసాం మిమ్మల్ని, ఒక పవర్ఫుల్గా చూసాం, ఒక ఫాదర్గా చూసాం, ఒక ఎమోషనల్గా చూసాం. ఎలా చెప్పాలంటే అన్ని రోల్స్లో చూసాం మిమ్మల్ని. విలనిజం చూపించారు. అలాంటి వ్యక్తి ఏంటి అలా వస్తున్నారు అని ఒక్కసారి అలా తిరిగింది నమ్మ. లేడీస్ అయితే నాకు కొంతమంది నన్ను అనేవాళ్ళు, ఏంటయ్యా బాబు అలా చేస్తున్నావు, భయం వేస్తుంది అనేవాళ్ళు. నేను 400 సినిమాలతో పాటు ఒక 50 టీవీ సీరియల్స్ చేశాను. మంచి మంచి టీవీ సీరియల్స్ చేశాను. తర్వాత ఒక 50 యాడ్లు చేసి ఉంటాను. ఎలా ఉంటుందంటే నాకు సర్ప్రైజులు అనమాట. ఎందుకో విజయవాడలో ఉంటే ఎవరో ఫ్రెండ్ ఇట్లాగే వచ్చారే, నీ కటౌట్ అక్కడ స్వరాజ్ మైదాన్ దగ్గర పెట్టారన్నారు. ఎందుకన్నా, అగ్రిగోల్డ్ యాడ్కి నా కటౌట్ ఉందని నాకు తెలియదు. అట్లా చేయలేని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, చేసినవి ఇన్ని ఉన్నాయి నాకు. అదొక అడ్వాంటేజ్. కాబట్టి నో రిగ్రెట్స్. డబ్బు విషయంలో కానివ్వండి, తత్తిమో వాళ్ళు పలకరించలేదని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నో రిగ్రెట్స్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంటెడ్. సో ఇప్పుడు కూడా ఏదైనా మంచి అవకాశం వస్తే నడవలేంది కానీ పరిగెత్తలేంది కానీ కూర్చొని ఉంటే చేయొచ్చు అంటారు? కూర్చొని ఉంటే డెఫినెట్ చేస్తానండి. చేస్తాను. మీకైతే ఉంది అది చేయాలని తపన? ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక చిన్న విషయం అండి, నాటకంలోకి ఎంటర్ అయ్యేదాకా, నేను నాటకంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక అది ఒక దురదన తప్పనిసరిగా కూకోవాల్సిందే, తప్పదు. సో ఇటువంటి రిగ్రెట్స్ లేవు. ఇండస్ట్రీ చాలా ఇచ్చింది, చేశాను, అయిపోయింది, అంతవరకు అన్నారు. సూపర్. అది కొంతమందికి ఉంటుంది. బట్ ఈ వయసులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇండస్ట్రీ మీద ఏదో బురద చల్దామని చూస్తూ ఉంటారు. వద్దండి, చూసే ఉంటారు చల్లిన వాళ్ళని కూడా. అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ ప్రాబ్లం. యాక్చువల్లీ చెప్పాను కదండి, కొందరికి గడవడదు అనుకోండి, ఇబ్బంది. ఒక పెద్ద మనిషి నాకు తెలుసు, మెడ్రాస్లో చాలా క్యారెక్టర్లు చేశాడు, చాలా ఇదైంది. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర రమ్మంటే వచ్చాం, క్యారెక్టర్లు ఇట్లేదు. ఏమండి, ఇండస్ట్రీకి నన్ను ఎవరూ రమ్మని పిలవలేదు. వాళ్ళు సెలెక్ట్ చేశారు, వచ్చాను. వాళ్ళు నాకేమీ లైఫ్ గ్యారంటీ ఇవ్వలేదు. అయినా కూడా అన్ని 100 సినిమాలు చేశాను, వాళ్ళు నన్ను అంత ఎంకరేజ్ చేశారు అని అంటే ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు ది ఇండస్ట్రీ. అంతే తప్ప ఇండస్ట్రీ నన్ను చూడలేదంటే ఇండస్ట్రీ నన్ను చూస్తాననే ఉన్న కాగితం రాసి ఇచ్చిందా? లేదు కదా, అవసరం లేదు. మనం ఉన్న టైంలో జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం. నాకు జాగ్రత్త పడేంత రాకపోయినా నాకున్న ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నా పెన్షన్. ఈ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా నేను అంత చేశాను, నేను ఇంత చేశాను, నన్ను చూడలేదు, ఉంటుంది, బాధ ఉంటుందండి అలా. కానీ అలా బాధపడాల్సిన అవసరం నాకు ఈ స్టేజ్లో కూడా దేవుడు రానిలేదు అని అంటే అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో, ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలో, ఎంతమందికి ఎన్ని రకాలుగా నమస్కారాలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంత ఫస్ట్ సినిమానే శోభన్ బాబు గారితో వర్క్ చేశారు. అవును. ఎలా ఉండేది ఆయనతో? మీకు ఒక్క ఎక్స్పీరియన్స్ కానీ బాగా ఎదురైన మంచి అనుభవాలు ఆయనతో? అసలు అంత రేంజ్లో ఉన్న ఆర్టిస్టు ఆ రకంగా మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి వాళ్ళు చెప్పే మాట ఇది. బట్ అది ఆయన గొప్పతనం తప్ప మా గొప్పతనం కాదు. ఒక షాట్ జరుగుతుందండి, నాది శివపార్వతి. ఒక కార్నర్లో ఇట్లాగే షాట్ పెట్టారు, కూర్చున్నాం. ఎదురుగా చిన్న స్టూల్ మీద శోభన్ బాబు గారు కూర్చున్నారండి. ఓకే.
ఈ మన వాళ్ళు లైట్ వాళ్ళు వేసుకుంటారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళు. స్టూల్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకునే స్టూల్ మీద కూర్చున్నాడు ఆయన. మేమందరం చేస్తున్నాం. వన్ మోర్ పడుతుంది. 7 టేకులు అయినాయండి. 7 టేకులు అయిన తర్వాత మళ్ళీ 1 మోర్ అని పర్చూర్ బ్రదర్స్ గోపాలకృష్ణ గారు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. 8వ టేక్ ఓకే అయింది. నేను తర్వాత బయటికి వెళ్ళి అడిగా ఆయన్ని, ఏంటి సార్ వచ్చేసారు అదంటే, ఏం లేదండి టేకులు పడుతున్నాయి, ఒక్కోసారి సబ్కాన్షియస్ లెవెల్లో సీనియర్ ఆర్టిస్ట్ ఎదురుగా ఉన్నారు అని చెప్పని సబ్కాన్షియస్ లెవెల్లో అనిపిస్తుంది. దాంతో మీ పెర్ఫార్మెన్స్ కొంచెం ఇదవుద్ది, తగ్గుతుంది. అందుకని వచ్చేసానన్న. మరి నిజమేనేమో, అంత గొప్ప హీరో, అంత పెద్ద హీరో ఆ మాట అన్నది ఆ తర్వాత టేక్ ఓకే అయింది కదా. అట్లాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి, చాలా. సో సౌత్ ఇండియాలోనే బాగా ధనవంతులు ఎవరైనా ఒక మంచి హీరో ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తాం అందరం కూడా. అవును. ఏంటి అసలు ఆయన గురించి అంత బాగా చెప్తారు? ఎందుకంటేనండి, ముఖ్యమైన విషయం, ఏ హీరో అయినా కూడానండి అందరు మంచి కోరుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఆయన కూడా ఏంటంటే, ఆయన పని ఆయన చేసుకుంటారు, ఆయన డబ్బులు ఆయన తీసుకుంటారు, భూమి మీద పెట్టుబడి పెడతారు. మురళీమోహన్ గారికి ఆయన చెప్తూ ఉంటారు నాతో, ఎందుకంటే మా ప్రెసిడెంట్గా చేశారు మూవీ ఆర్టిస్టులు మాతో పాటు. ఆయన చెప్తూ ఉంటారు, భూమిని నమ్ముకుంటే చెడిపోవు అని చెప్తూ ఉంటారు మురళీమోహన్ గారు. ఆ మాట ఆయనకి శోభన్ బాబు గారు చెప్పారంట. తర్వాత ఆయనే చెప్తూ ఉంటారు ఒక్కోసారి మురళీమోహన్ గారు, నేను సినిమాల్లో సంపాదించిన దానికంటే భూమి మీదే ఎక్కువ సంపాదించాను రియల్ ఎస్టేట్ ఇట్లా అని. అట్లా ఉంటుంది. ఎందుకు ఎక్కడ చూసినా జైబేరియే కదా. ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, ముత్యాల ముగ్గు శ్రీధర్. ఆయన పేరు చెప్తే ముందు గుర్తొచ్చేది ముత్యాల ముగ్గు ఒకటే. ఇంకో సినిమా గబుక్కుని చెప్పమన్నా కూడా మనం చెప్పలేం, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గుర్తురాదు గబుక్కుని. కానీ చాలా సినిమాలు చేశారు ఆయన కూడా. మరి ఆయన కూడా బాగా గాడ్ మే ఫార్బిడ్, ఆయన పోయినప్పుడు కూడా ఏమి ప్రాబ్లమే లేదు, ఆయన ఈజ్ వెల్ సెటిల్డ్. అందువల్ల ఆయన కూడా భూమినే నమ్ముకున్నారు. ఓకే. మేము మాలో పనిచేసిన టైంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇక్కడ ఎక్కడన్నా దగ్గరలో ఈ ఇంత డిస్టెన్స్లో నాకు ఏదైనా పొలం దొరికితే బాగుండు అట్లా ఇట్లా అని. అంటే భూమి అంటే అంత ఇంట్రెస్ట్ ఆయనకి. కాబట్టి భూమిని నమ్ముకున్న ఎవరు కూడా పాడవల, దాచుకున్న ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దాచుకున్న ఎవరు కూడా పాడవల. మిగతా టెక్నీషియన్ కూడా చెప్తారంట, కొనుక్కోండి భూమిని. అంతే కదా. ఇప్పుడు 10 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే 25 రూపాయలు పెట్టి ఏదో కొనేస్తారు, తత్తిమ 15 రూపాయలు వచ్చినప్పుడు ఇస్తారు. నేను పాడవలేదు, కానీ నన్ను భూమిని నమ్ముకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చేయలే. మీరు నమ్ముకోలేదా? నమ్ముకోలేదు కాదు, ఏమిటో ఒక రకంగా నాకు దాని మీద పెద్ద పోయేది కాదు. ఎవరి కోసం దాయాలి అనేది ఒక ఇది, దాయాల్సిన అవసరం లేకపోవటం ఒక నాకు దేవుడిచ్చిన వరం. కాబట్టి ఇంతే తప్ప ప్రత్యేకమే లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, పర్చూరు వెంకటేశ్వరరావు గారి పెద్దల్లుడు రాజగోపాల్ గారు, డాక్టర్ రాజగోపాల్, ఆయన నాకు ఒకానొక టైంలో మన ఖానాపూర్ ఆ ప్రాంతాల్లో ఓల్డ్ బాంబే హైవేలో నానక్రామ్ కూడా పోయేదోలో కార్నర్లో నాకు 600 గజాలు ఉంది రఘునాథ్ రెడ్డి, ఇక్కడ 1000 రూపాయలు ఉంది, నీకు 600 కావాలన్నా ఇస్తా, 300 కావాలన్నా ఇస్తా, తీసుకో అని చెప్పన్నారు. నేను తీసుకోలే. అప్పుడు పెద్ద విశేషం కూడా కాదు 3 లక్షలు అనేది 300 గజాలతో, కానీ తీసుకోలే. అది కరెక్ట్గా 4 ఏళ్లలో 3 లక్షలది 75 లక్షలు అయింది. అలా 2-3 సార్లు నాకు మంచి అవకాశాలు వచ్చినాయండి. కానీ నేను దాన్ని ఎన్కాచ్ చేసుకోలేకపోయా. ఆ దేవుడు కూడా ఏమనిపించాడంటే, బాబు నీకు ఇన్నిసార్లు ఇస్తున్నాను, ఇంకా వేరే వాళ్ళకు కూడా చూడాలి కదా, నేను ఏమనుకోకు అని చెప్పని నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కొనవు. ప్రేమించుకుందాంరా వెంకటేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ చేసిన తర్వాత అయితే ఒక షాట్లో అది అయిన తర్వాత చప్పట్లు, అబిట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అక్కడ మెడ మీద తోసేస్తే శ్రీహరి, నేను వచ్చి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పడ్డాం. అక్కడి నుంచి వస్తామంటే నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత పాప మా పెద్ద అయినట్ట కొడుతున్నారు ఏంటి ఆయన పక్కన వాళ్ళు అడిగితే ఒక అతను అంటాడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయితో ఇది చేసా అంటే కొట్టకేం చేస్తారు అని చెప్పంటే, నీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతా, లేరంటాడు. పిల్లలు లేని వాళ్ళకి
పిల్లల మీద ప్రేమ ఏం తెలుస్తుందని లాక్ కొడతా. చప్పట్లు. పరుచూరు గోపాలకృష్ణ గారు అయితే రఘునాథ్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటున్నాడయ్యా అన్నారు. చాలు సార్. అలాంటివి రాఘవేంద్రరావు గారు శ్రీరామదాస్ చూసిన తర్వాత ఒక షాట్ అయిపోయిన తర్వాత ఆయన బాగా చేసేవారు రఘునాథ్ రెడ్డి. చాలు సార్, ఇవి తృప్తి, ద సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలా లేని వాళ్ళు డెఫినెట్గా ఎదటి వాళ్ళలో తప్పులు వెతుకుతారు. నేను కూడా నాకు లేకుండా ఉండుంటే వెతికేవాడిని. ఏమో వెతికేవాడినో కాదో తెలియదు, బట్ ఆ బాధ ఉంటుంది. నన్ను ఇంత చేశాము గుర్తించలేదు, నేను ఇంత చేశాను గుర్తించలేదు, ఎవరు. సో ముఖ్యంగా ఇండస్ట్రీలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మనకి ప్రముఖంగా వినపడేది క్యాస్ట్ ఫీలింగ్. రఘునాథ రెడ్డి అని పేరు పెట్టుకొని ఇన్ని సినిమాలు చేసిన వ్యక్తిగా మీరు కనపడుతున్నారు. ఒక కులం వాళ్ళకే కాపుగా వస్తుంది ఈ ఇండస్ట్రీ కూడా అని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళని చూసాం, కామెంట్ చేసిన వాళ్ళని చూసాం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వాళ్ళని చూసాం. మీకు ఈ రఘునాథ్ రెడ్డి అనేది ఎంతవరకు ఉపయోగపడింది ఇండస్ట్రీలో అసలుకి? నాకు రెడ్డి అనేది ఉపయోగపడలేదు. నా టాలెంటే ఉపయోగపడింది తప్ప నాకు క్యాస్ట్, క్రీడ్ ఇట్లాంటివి ఏమీ ఉపయోగపడలేదు. నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది రెడ్లు ఉన్నారండి? 2 ఉంటారు, 3 ఉంటారు మహా ఉంటే. ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ సివి రెడ్డి గారు, ఇలా తప్ప ప్రత్యేకం నేను రెడ్డి కాబట్టి నాకు ఇవ్వాలి, ఇదిగో నాకు సినిమాలో ఇట్ని పెట్టుకోమని చెప్పిన వాళ్ళు లేరు. అలా అని చెప్పని అతన్ని మాకొద్దు వేరే. నాకు ఇన్ని సినిమాలు చేశానంటే అందరూ ఇప్పుడు 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారండి. తత్తిమ 380-90 సినిమాలు రెడ్లు కాని వాళ్ళే కదా చేసింది. వాళ్ళే కదా నన్ను ఎక్కువ లైక్ చేసేది. నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా బాగా ఫేవర్ చేసింది ఒకే ఒకటంటే మరి ఆయన రెడ్డి ఏం చేశాడో, నా క్యారెక్టర్ ఏం చేశారో తెలియదు కానీ సానాయాది రెడ్డి గారు. ఓకే. ప్రేమ పల్లకిలో నాకు ఒక శంకరాభరణం సోమయాజులు గారు చేసినటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. కాకపోతే సినిమా పెద్దగా ఆడలేదు, పెద్దగా ఎవరికి తెలిసేది కాదేమో. అది ఎందుకు అనేది నేనేం చెప్పలేను. మంచి సినిమా. ఓకే. నా పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డబ్బింగ్ ఎవరి చేత చెప్పిద్దాం, బ్రాహ్మణికం అది ఇది అన్నారు. నేను అన్నాను, ఒక రీల్ నేను చెప్తానండి చూడండి, మీకు నచ్చకపోతే చెప్పించుకోండి అన్నా. ఓకే. నేను చెప్పిన తర్వాత మీరే చెప్పండి అన్నారు. ఇప్పుడు దానికి మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. అంతా బ్రాహ్మణికం చెప్పాలి అంటే బ్రాహ్మడే అయ్యాల్సిన అవసరం లేదు, రాయలసీమ చెప్పాలంటే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే కావాల్సిన పని లేదు. అంటే పర్టికులర్గా ఇంతకుముందు కొంతమంది హీరోస్ కానీ, కొంతమంది టెక్నీషియన్స్ కానీ మనకి ఫుల్ నేమ్ ఉంటే పర్టికులర్గా అడుగుతారంట, ఏంటి ఆ రెడ్డి అంత అవసరమా, ఈ చౌదరి అంత అవసరమా అని అడుగుతారంట పర్టికులర్గా. అలా మీకు ఏదన్నా అనుభవాలు ఎదురైనాయి? నాకు అనుభవం కాలేదు కానీ విన్నాను. అడుగుతారు, అడిగితే అడగచ్చు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఒక్కోసారి మాట వరుసకండి దాసనారాయణరావు గారు రౌడీ దర్బార్ సినిమా తీస్తున్నారు, విజయశాంతి హీరోయిన్, దాంట్లో నేను హీరో కమ్ విలన్. అలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా ఆ క్యారెక్టరు యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్కి వస్తుంది. ఎంతమంది టెస్ట్ చేసి ఉంటారు ఆయన, ఎంతమందిని అనుకుని ఉంటారు. ఆ సినిమా చేస్తా చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్లో షూటింగ్ చేస్తుంటే శ్యామ్ కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, నాకు పొజిషన్ ఇచ్చారు. పొజిషన్ ఇచ్చిన తర్వాత శ్యామ్తో శ్యామ్ నా పొజిషన్ ఓకేనా అన్న. దాసనారాయణరావు గారు మాట అన్నారు, నీకేంటయ్యా 3 కొట్టావు అన్నారు. అంటే ఆ క్యారెక్టర్కి ఇంకో 3 అనుకున్నారు ఆయన. సినిమా వాళ్ళ బ్యాడ్. ఫస్ట్ హాఫ్ చూసినాడు పిచ్చెక్కిపోయారండి ఆ సినిమా. థియేటర్ మేనేజరు, ఓనరు నాకు చెప్పారు విజయవాడలో, అసలు ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదండి సినిమా అని చెప్పని. మరి సెకండ్ హాఫ్ ఏమైందో అది నేను కాదు కదా చెప్పాల్సింది. ఐ డూ మై బెస్ట్ అంతే తప్ప ప్రత్యేకమేమీ లేదు. ప్రేమించుకున్నాను రా సినిమా అంటే ఇప్పటికేసినా కానీ అందరం కూడా చూస్తూ ఉంటాం. చాలా అంటే దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్ ఆ సినిమాలో బాగా గుర్తుండిపోయే ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏదన్నా షూట్ తర్వాత కానీ, షూట్లో కానీ, వెంకటేష్ బాబుతో కానీ? బాగుంటుంది ఆయనతో, ఏ హీరోతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యేది ఎవరయ్యా అంటే బాలకృష్ణ గారండి, మోహన్ బాబు గారు. అస్సలు
చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇట్లాంటిది ఏమి ఉండదు. ఎలా ఉంటుందంటే నేను ఆయన రాజాబాబు అనుకుంటాను అలా ఇతనితో చేస్తున్న మనోజ్తో అది లొకేషన్కి వచ్చి చూసి నాతో ప్రత్యేకం ఇట్లా వెళ్ళాలి. ఆయన యమదొంగ చేస్తున్నారు అప్పుడు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి షూటింగ్. వెళ్ళిపోయారు, ఏదో పలకరించారు, అంత అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు మేనేజర్కి. చేసి సారీ అయ్యా చెప్పకుండా వచ్చేసాను అని చెప్పని. పర్వాలేదులేండి, ఈ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఎన్నాళ్ళు చేయాలి నేను అన్నా. ఎప్పుడు చేయను. అదేంటయ్యా నీ చేత అది చేయించాను ఇది చేయించాను అన్నా. నేనన్నా ఈ పూట క్యారెక్టర్లు ఏంటండి అంటే హీరోయిన్ ఉంది కదా అని. ఆవిడకి నా మూలానే ఉన్న మేలు జరుగుద్దేమోనండి, నా ఆవిడ వల్ల నాకేం మేలు. కొత్తగా చేసింది ఆ అమ్మాయి, కాదు తాప్సీ కాదు, ఆ అమ్మాయి పేరు ఏదో. ఆ తర్వాత హీరో ఉన్నాడు, హీరో అన్నారు ఒప్పుకున్నా, అతని మూలంగా నాకు కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది అని చెప్పాను. నవ్వారు. తర్వాత మేనేజర్ అడుగుతున్నాడు, అదేంటి సార్ అట్ట మాట్లాడు. ఏమవుతాయా, ఏమన్నాను తప్పేమన్నా. అదే ఆయన అంటే అంత భయం. అవును, చాలామందికి భయం. చాలామందికి. ఇదే కాదు, యమజాత కూడా చేస్తున్నా జడ్జి క్యారెక్టర్ అన్న. ఆయన మేకప్ అది తీసేశారు, సాయంత్రం అయిపోయింది, సన్నగా వాన కూడా పడుతుంది. వాన పడుతుంటే జడ్జి క్యారెక్టర్ కూర్చోబెట్టాను, లైటింగ్ చూస్తున్నారు క్లోజ్ తీయటానికి. లైటింగ్ చూస్తుంటే అంతలోకి ఆయన తిట్టుకుంటూ వచ్చేసారు. తెలుసు కదా, నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు ఆయన. ఎవరు? మోహన్ బాబు గారు. ఓకే, ఆపేంటి షూటింగ్, ఆపండి అయ్యా నేను చెప్తున్నాను డూమ్ అని చెప్పాను. పక్కనే శ్రీహరి ఉన్నాడు. అందరికీ భయం, వణికిపోతున్నారు. ఏంటి సంగతి ఏంటి సంగతి ఏంటి సంగతి అని. అంటే ఆపేండా, నన్ను ఏమయ్యా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నారు. నాకేం అర్థం కాల. ఆయన సంగతి తెలుసు, టాంట్రమ్స్. ఈయన మొట్టమొదటి సినిమా అడవిలో అన్నకే నాకు పోయారు, నేను దొరకల. ఏంటయ్యా అని. ఏంటి నా గురించి నేను అనుకోవటం ఏంటా అని చెప్పానంటే, అవును నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని రెండోసారి అన్నారు. అప్పటికీ మాట్లాడలే నేను. అప్పుడు శ్రీహరి అన్నాడు, తను తాను ఎస్విఆర్ అనుకుంటాడు అన్నా అన్నాడు. నాకు అర్థమైంది. సార్ ఆయన దృష్టి దోషానికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్ అన్న. అస్సలు సెట్స్లో మొత్తం ఒక్కళ్ళు కూడా విపరీతమైన నవ్వులు. ఆయన కూడా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా పక్కన ఉన్న లైట్ బాయ్ అంటున్నాడు, ఏంటి సార్ అట్టా చెప్పాను. ఏమైందా అన్న. నాకు తడిసిపోయింది సార్ అన్నాడు. ఇందుకు అసలు మ్యాటర్ ఏంటి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే నేను ఎస్వి రంగారావు లెవెల్లో అనుకుంటున్నాను అని శ్రీహరి ఎక్కించి తీసుకొచ్చాడు. ఆ శ్రీహరి ఆ మాట అనగానే నాకు అర్థమైంది ఎక్కించాడని. దాంతో అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ చేస్తుంటారు ఆయన. అసలు మామూలుగా జోకులేరండి. ఓకే, మామూలుగా లేరు. అమ్మో చాలా చాలా. స్టార్ట్ అనగానే లేకపోతే మాత్రం మా అట్టాగే తిడతారు. అది కూడా అంతే. శ్రీహరి గారితో ఎలా ఉండేది? శ్రీహరితో చాలా సినిమాలు చేశాను. బాబాయ్ 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 అంటాడండి, నేను అబ్బాయి అంటాను. బాబాయ్ బాబాయ్ అనే వాళ్ళు మనకంటే ముందు పోతే మనకి ఎంత బాధ ఉంటుందో. అవును, చాలా చాలా. గృహప్రవేశానికి పిలిచాడు, గృహప్రవేశానికి వెళ్ళాం. నిజంగా మంచి ఆర్టిస్ట్ అండి శ్రీహరి. అతనితో బ్యాడ్ దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు. కానీ అది కొంత అతను కూడా నాలాగానే నేను తొందరగా జాగ్రత్తలు తీసుకున్నట్టే అతను కూడా ఏదో ప్రాబ్లం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి, షూటింగ్ చేస్తూనే పోయాడు. అది ఒక మంచి సినిమాలు చేసాం, చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇప్పుడు అడ్వైజ్ ఇచ్చారు హెల్త్ పరంగా కొంచెం బాగాలేనప్పుడు కొంచెం చూసుకోబ్బాయి అని? నేను కలవలేదండి తర్వాత. అసలు అదే నేను చెప్తున్నాను కదా, నలుగురితో కలవను, ప్రత్యేకం వెళ్ళను, ఇట్లా బాగా. అతనికి ఒంట్లో బాగాలేదు అనే పద్ధతే తెలుస్తుంది తప్ప ఏ రకంగా ఉంది మనం వెళ్ళి చెప్పాలి అనేది చెప్తున్నానే. కొంతమంది అయితే కంపల్సరీగా వెళ్తారండి, వెళ్ళాలి కూడాను రూల్ ప్రకారం. నేనైతే ఆ డిస్టెన్స్లోనే ఉండేవాడిని, పెద్దగా ఇబ్బంది లేదు. అందువల్ల ఇప్పుడు నన్ను ఎవరైనా మీరు అడిగారు చూసారా పలకరించారా అని, నన్ను పలకరించకపోయినా నేను డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు కూడా అంతే మెయింటైన్ చేస్తారు కదండి. బాలయ్య బాబు గారి సినిమాల్లో ఆల్మోస్ట్ ఉంటారు. బాలయ్య బాబు గారి సినిమా అంటే మీరు ఒకళ్ళు, చలపతిరావు గారు ఒకళ్ళు, కొంతమంది ఉన్నారు కరుడు కట్టిన విలన్స్ అని చెప్పొచ్చు మిమ్మల్ని. మీ ట్రూప్ అంతా ఉంటుంది ఆయనతో పాటు. జయప్రకాష్ రెడ్డి గారు ఉంటారు ఆల్మోస్ట్. ఎలా ఉండేది బాలయ్య బాబు? ఆయనతో చాలా జోవియల్గా ఉంటుందండి. ఆయన షాట్కి వచ్చారు అనగానే ఆయన ఆ లొకేషన్లో ఏం చేస్తారంటే ఒక టీపై వేస్తారు, దాని మీద క్లాత్ వేస్తారు,
డ్రై ఫ్రూట్స్ ప్యాకలో పెడతారు అక్కడ కంపల్సరీ. పెట్టంగానే స్టార్ట్ అవ్వగానే రెడ్డి గారు రండి అని ఆయనతో ప్యాక్ ఆడాలి. ఎవరు గెలిచేవాళ్ళు? ఎవరు గెలిచినా ఒకటి. ఆయన ఏమో కొన్ని 2 రోజులు ఏదో డబ్బులతో ఆడరు, సరదాగా ఆడతారు, అట్లా ఉండేది. డబ్బుల గురించి ఎప్పుడు అసలు ఆయన పైగా ఎక్కువ డబ్బులు కూడా ఆడరు, పెద్ద స్టేక్ కూడా ఆడరు, ఆటకు రూపాయి అన్నట్టు ఆడతారు అంతే, చాలా చిన్నగా కాలక్షేపం కావాలంతే. ఓకే. ఆయన అలాగే పిలిచేవాళ్ళు, దగ్గర కూర్చోబెట్టుకునేవాళ్ళు. జనరల్గా కొంతమంది హీరోలు ఏం చేస్తుంటే మనం వెళ్ళి నమస్తే అన్నాం అనుకోండి, కూర్చోండి అని చెప్పని అంటూ ఉంటారు. ఆయన అలాగే అది పిలుస్తారు. ఆయన ఒకరు, మోహన్ బాబు గారు ఒకళ్ళు, ఏంటి అక్కడ కూర్చున్నా, రా కూర్చో ఇక్కడ, అట్లా పిలుస్తారు. ఏ మాటకా మాటే. నాగార్జున గారితో ఎన్ని సినిమాలు చేశానండి. ఓకే. ఆయనలా ఉంటారు. అది అస్సలు ఎవరు కూడా సీరియస్ అయ్యే పని లేదండి, చాలా జోవియల్గా ఉంటారు. ఏదైనా చెప్తే నవ్వుతారు, చక్కగా రిసీవ్ చేసుకుంటారు. చాలా సినిమాలు చేశాను నేను. చేసిందంతా పెద్ద హీరోలతోనండి. ఈ రకమైన మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్, ఇట్లా పవన్ కళ్యాణ్ గారితో 2-3 చేశాను. పెద్ద క్యారెక్టర్లు ఏం కాదు. అట్లా ఈ మన యంగ్ హీరోస్తో మాత్రం నితిన్తో 2 సినిమాలు చేశాను కానీ కాంబినేషన్ లేదు. ఎన్టీఆర్తో 2 సినిమాలు చేశాను, కాంబినేషన్ లేదు. మన తారకరత్నంతో చేశాను. తారకరత్నం తర్వాత మన ఈయన వాళ్ళ బ్రదరు కళ్యాణ్ రామ్తో 2 సినిమాలు, అభిమన్యు చేశారు కదా, 2-3 సినిమాలు చేశాను. ఒక్కోసారి ఏమవుతుందంటేనండి, బికాస్ ఆఫ్ మై ఏజ్ ఆర్ వాట్ ఎవర్ ది హెల్త్ ప్రాబ్లం, నాకు డ్రాప్ అవుతున్నాయి, నేమ్స్ డ్రాప్ అయిపోతున్నాయి. అందువల్ల ఇలా చేశాను కానీ చరణ్తో ఏం చేయలేదు. ఇట్లా కొన్ని ఉన్నాయి. రామ్తో కూడా చేశాను 1-2 సినిమాలు నాకు తెలిసి, బట్ చిన్న క్యారెక్టర్స్. దాంతో నితిన్ చేశాను కానీ వాళ్ళతో కాంబినేషన్లో కనీసం 2 సీన్లు ఉంటే గుర్తొస్తుంది ఇప్పుడున్న జనరేషన్. అవును, లేకపోతే అంత పెద్ద హీరోలతోనే. ప్రాబ్లం ఏమీ లేదు నాకు. ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద అంటున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయనతో ఎలా ఉండేదండి వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయన చాలా జోవియల్గా ఉంటారండి. ఆయనతో ఇందిరా 175 డేస్ ఫంక్షన్కి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాం. ఆయన మాతో పాటే బస్సులో వచ్చారు. వచ్చి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కొంచెం అప్పుడు డల్లో ఉన్నారు, అంటే రిక్విప్ అయ్యారు. ఆయన జేబులోంచి 2 సార్లు పర్సు కొట్టేశారు. పర్సు కొట్టేసి బాగుంది. ఆ తర్వాత నన్ను చూసి ఈయన అనేవాళ్ళు, అక్కడ డైలాగ్ చెప్పేవాడు. పక్కనాడు వాడే చెప్పేసేవాడు, పగోడికి దండం పెడతావేంటి బావా అని చెప్పిన డైలాగ్ ఉంది. ఆ మాట చెప్పగానే అనేవాళ్ళు. ఇట్లా ఉండేది. దాంతో తిరిగి బస్సులో వచ్చేటప్పుడు కూడా మాతోనే వచ్చారు. మళ్ళీ సూర్యాపేటలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే అక్కడ వాళ్ళు డిన్నర్ ఇచ్చారు, అక్కడ చేసాం. అది నేను చెప్పా, ఇట్లా అన్నారండి అంటే, అంతేనండి, సినిమా సక్సెస్ అయితే ఒక్క డైలాగ్ ఉన్నా కూడా అలా హిట్ అవుతాడు, గుర్తుపడతారు అని చెప్పి అలా సరదాగా ఉంటారు. ఇందిరా ఎవర్ గ్రీన్ అనమాట, ఇండస్ట్రీ హిట్ అది, ఎవర్ గ్రీన్. సినిమాలో చేసిన ప్రతి పాత్రలు కూడా సూపర్ డూపర్. అంతే కదా, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఎక్కడెక్కడ తీసినా కూడా చాలా అద్భుతమైన పిక్చరు, చాలా అద్భుతంగా తీశారు. వీళ్ళిద్దరి మధ్య ఏం డిఫరెన్స్ కనపడింది మీకు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్పగలరు? తేడా ఏం ఉండదండి, అందరూ క్లోజ్గానే ఉంటారు. కాకపోతే అందరితో క్లోజ్గా ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళు పొరపాటున ఏదన్నా టీ తాగుతుంటే కూర్చోండి అంటాం, టీ తెప్పిస్తే అందరు చేస్తారు. ఎవరు అందరిని అంటే ఇక జూనియర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా కూర్చోండి అంటారు, చేస్తారని చెప్పలేం కానండి. బట్ ఒక రికగ్నిషన్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ గౌరవిస్తారు, అందరూ గౌరవంగా చూస్తారు, ఏజ్ పరంగా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సో అన్నయ్యతో వర్క్ చేశారు, ఓకే. తమ్ముడితో కూడా చేశారు, పవన్ కళ్యాణ్. ఎలా ఉండేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? ఆయనతో కాంబినేషన్ తక్కువ అండి. ఓ సాంగ్లోనే చేశాను, ఆ తర్వాత ఒక హాస్పిటల్ ఇది చేశాను. బ్యాడ్ ఏంటంటే అన్నయ్యలో అసలు అదే తమ్ముళ్ళలో డైలాగ్ లేదు, అసలు డబ్బింగ్ లేదు. ఆ తర్వాత ఇంకోటి అయింది, మన కరుణాకరన్ సినిమా ఒకటి చేశాను నేను. అది తప్ప అది ఇది ఆయన కాంబినేషన్ లేదు. అంతే, ఆయనతో చేసిన 2 నాకు గుర్తున్నంతవరకే. ఆయనతో ఏదన్నా పర్సనల్ ర్యాప్ ఉందా మీకు? పెద్దగా లేదండి. ఆయన మీటింగులకి మాకు కూడా రారు. చిరంజీవి గారు వస్తూ ఉంటారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు, నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు
అవన్నీ అప్పుడు మాకు చాలా బాగుండేది. ఓసారి నేను ఇంగ్లీష్లో ఏదన్నా లెటర్ రాయాలంటే, నేను పెద్ద చదువుకోలే, ఎస్ఎల్సి వరకే చదువుకున్నాను, పాత ఎస్ఎల్సి. ఇంగ్లీష్లో ఏదైనా లెటర్ రాయాలంటే ఏవిఎస్ గారు నాకు చెప్పేవాళ్ళు కొన్ని లెటర్లు రాయటానికి. అది లెటర్ ఒకసారి నాగేశ్వరరావు గారు మీటింగ్లో వచ్చి నేను రాసిన లెటర్ చూసి ఎవరు రాశారు ఇది అన్నారు. నేను బాగా రాసావయ్యా అని చెప్పని మెచ్చుకున్నారు. అలాగే ఒకసారి జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఖాళీ అయినప్పుడు మీటింగ్ ఇట్లాగే జరుగుతుంటే నన్ను అందరూ ప్రపోజ్ చేస్తే చిరంజీవి గారు ఏంటి మరి జాగ్రత్త చేయాలన్నారు. సార్ పోస్ట్ అవసరం లేదు, నేను ఏదైనా చేస్తానే ఉంటాను ఆఫీస్కి అని చెప్పని అన్నాను. అట్లా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చి, ఓసారి ఇట్లాగే ఏదో ఈయటానికి ఆయన ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, నేను చెక్ పోస్ట్ దగ్గర. ఆయన ఏదో పనిలో ఉన్నారు, కూర్చోబెట్టి కాఫీ తెప్పించి ఇచ్చారు. ఆ మర్యాదలకి ఏం లోటు చేయరండి ఏ హీరో కూడా. ఎందుకంటే అందుకనే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఎగిరెగిరి పడుతుంటే ఎక్కడ ఆగుతారండి? వాళ్ళు అదేం చేయరు. అంత జాగ్రత్తగా చక్కగా అందరితోనూ మాట్లాడటం ఇది చేస్తారు. మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే మాట్లాడడం చేతగాక ఓకేనయ్యా హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఈ కెరీర్? హైయెస్ట్ రెమ్యూనరేషన్ నేను 80,000 తీసుకున్నానండి. పర్ డే కాదు, 4 రోజులు చేశాను. దానికి యాక్చువల్గా మాట్లాడింది 14 రోజులు. ఆ క్యారెక్టర్ ఎందుకు తగ్గిందో తెలియదు. అంటే ఈ లెక్కన చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు మీరు. చాలా. ఒకవేళ అనుకోవచ్చా ఎంత రెమ్యునరేషన్ తక్కువ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ కౌంట్ సినిమాలు కూడా పెరిగాయి అనుకోవచ్చా? కావచ్చు. అంటే ప్రొడక్షన్ అంతా మాట్లాడుకుంటుంటారు తెలుస్తుంది కదా రఘునాథ్ రెడ్డి ఎంత తీసుకుంటున్నాడు అనేది మాట్లాడుకుంటారు కదా. కావచ్చు కూడా, అది కూడా కావచ్చు. దానివల్ల కూడా నన్ను డిపెండబుల్, ఓకే మనకు సరిపోతుంది అమౌంట్ కూడా ఇది అనుకుని తప్పేం లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఒక సినిమాకి ఏదో ఒక ఆర్టిస్ట్ని అడిగారు ఇట్లాగే. ఒక ఆర్టిస్ట్ని అడిగితే 2 lakhs ఏమో అడిగాడంట అతను. నాకు దాంట్లో సగం కూడా ఇవ్వకుండా నేను చేశాను. సో మ్యాక్సిమం విలన్స్ అంతా కూడా కమెడియన్గా కూడా అయ్యారు. జయప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ఫస్ట్ జయప్రకాష్ రెడ్డి ఫస్ట్ విలన్ కాదండి, అతను ఒరిజినల్గా యాక్చువల్గా కమెడియన్ అండి, చాలా అద్భుతమైన కమెడియన్ అండి. కానీ విలనిజం కూడా బాగా పండిస్తారు ఆయన. బాగా పండిస్తాడు, కానీ యాజ్ ఏ కో ఆర్టిస్ట్ నన్ను మామ అంటాడు. అయితే వాడు నాకు విలన్గా కంటే కమెడియన్గా అద్భుతంగా నచ్చుతాడండి. చాలా అద్భుతంగా చేస్తాడండి కమెడియన్గా. నంది అవార్డ్స్లో తిరుపతిలో ఆడుతుంటే ఒక నాటకానికి ఏమో విలన్గా తీసుకున్నాడు, ఒక నాటకానికి ఏమో కమెడియన్గా తీసుకున్నాడు నంది అవార్డ్స్. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య మామ? అస్సలు చాలా ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఏం మామ ఏం చేస్తున్నావు అని చెప్పని అంటాడు. లాస్ట్ స్టేజెస్లోనే అలెగ్జాండర్ చేసిన టైంలో కూడా తర్వాత ఫోన్ చేశాడు, సినిమా చేసిన తర్వాత కూడా. సినిమా చేసి ఇట్లా చేశాను మామ, ధవళ సచిన్ గారు చేశారు అది ఇది అని చెప్పి. ఆయన కూడా లాస్ట్ మూమెంట్లో అన్నారు సినిమా ఆఫర్ లేక గుంటూరులో వెళ్ళి సెటిల్ అయిపోయాను. లేకపోతే ఏమైంది అండి అర్థంకి? లేకపోయినా అది ఏదనేవి ఇప్పుడు తిండికి లేక గడవటం కానీ ఇల్లు లేక కాదు. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఎప్పుడు పని ఉంటేనే కదా. అది ఎప్పుడు ఎంతసేపు ఏమనిపిస్తుంది అంటే నలుగురు దృష్టిలో ఉండాలి అనేది ఉంటుంది. కుదురుతుంది. ఎప్పుడైనా బాధపడ్డారు సార్ ఆయన చనిపోయే ముందు? ఎప్పుడన్నా సినిమా నాకు కనపడలేదండి, ఫోన్లో మాట్లాడుకోవటమే కదా. లేదు మామ ఈ మధ్యన పెద్దగా చేయట్లేదు అని చెప్పడమే తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. అసలు వాడు యాక్చువల్గా కోటీశ్వరుడు అయ్యేవాడండి. వాడు కరెక్ట్గా వాడి ప్రోగ్రాంలో వాడు ఉండుంటే 2 సార్లు సినిమా అంటే యాక్చువల్గా టీచర్ కదండి గుంటూరులో. వాడు ఏం చేశాడు, ఒక సిస్టమ్ ఒకటి తయారు చేసుకుని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునేటప్పటికి దాసనారాయణ గారు సినిమాల్లోకి పిలిచేసరికి ఏదో నాటకం చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు కూడా డబ్బులు తీసుకుని వెళ్ళి బ్యాంకులు వేసుకుని సినిమాలు ఉన్నా లేకపోయినా నేను తినడానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పని పెట్టుకుని వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ 5 ఏళ్ళు చేశాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు సక్సెస్ కాల వాడి లెక్క ప్రకారం. దాంతో తిరిగి వచ్చాడు. ఈలోపు వీడు చేసిన ప్రాజెక్టు ఆ సిస్టమ్ సివి ధన్ అని చెప్పని గుంటూరులో ఒకనొక టైంలో ఈ ట్యూటోరియల్ కాలేజీలు ఉండేవి, ఆయన అడాప్ట్ చేశాడు. ఆయన కోట్లు సంపాదించుకున్నాడు, వీడేమో సంపాదించుకోవాలా. మళ్ళీ తిరిగి వచ్చి స్కూల్లోనే ఉన్నాడు. స్కూల్లో ఉండగానే మళ్ళీ ఇదే చేసుకుంటా ఉండగా మళ్ళీ దాసనారాయణరావు గారే మళ్ళీ పిలిచారు. వసే రాములమలో నేను ఇన్స్పెక్టరు, వాడు హెడ్ కానిస్టేబుల్. అట్లా ఇక అప్పటి నుంచి మళ్ళీ సక్సెస్ అయ్యాడు లక్కీగా. ఓకే, సక్సెస్ అయ్యాడు. నరసింహనాయుడు టైంలో వాడు మేనేజర్ని పెట్టుకున్నాడు. ఎందుకంటే వాడికి 5-6 ఏళ్ళు మెడ్రాస్ ఇండస్ట్రీ సంగతి తెలుసు కదా, పెట్టుకున్నాడు. ఈ బికేమ్ ఏ సక్సెస్.
లక్కీ, అదృష్టవంతుడు. ఎలా ఉండేది కమెడియన్స్తో మీ ర్యాప్? బ్రహ్మానందం గారు అసలు బ్రహ్మానందం అయితే నన్ను మామూలుగా రఘునాథ్ రెడ్డి అన్నాండి, రే రఘు అంటాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ, నన్ను రఘునాథ్ రెడ్డి అని పూర్తి పేరుతో ఎవరు పిలవరు, రే రఘు అంటారు. చాలా బాగుంటుంది, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, చాలా పద్ధతిగా. ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో 2014-13 నుంచే స్టార్ట్ అయింది. ప్రతి ఇయర్ ఒక కమెడియన్ మనం మిస్ అయ్యాం. ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, ధర్మవరపు గారు కావచ్చు, ఏవిఎస్ గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారు, ఆవుతి ప్రసాద్ గారు, అవును, కొండవలస గారు, ఇలా చెప్పుకుంటూ వేణుమాధవ్ గారు, అవును, మొత్తాన్ని మిస్ అయ్యాం. చాలా ఎలా అనిపించింది? అంత ఫ్రెండ్లీగా ఉండే అరే అరే అనుకునే ఫ్రెండ్స్ ఒక్కసారిగా అలా అలా పడిపోతున్నప్పుడు జయప్రకాష్ రెడ్డి దాకా మనం చూస్తూనే ఉన్నాం. ఎలా అనిపించింది సార్? ఏముందండి, ఏవిఎస్ గారు పోయినప్పుడు ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేమిద్దరం కలిపి పనిచేసింది. నాకు ఆయన గురించి మాట్లాడమంటే ఏడుపు వచ్చింది. నాకు ఏడుస్తానే చెప్పా. పైగా ఐఎమ్ నాట్ ఏ గుడ్ ఆరేటర్ చెప్పడానికి, కానీ ఇది నాకు పెద్దకి చేత కాదు. దాంతో అసలు ఒక్కొక్కళ్ళు నాకు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో చేశాను, కానీ ఏవిఎస్ గారితో ఉన్నంత క్లోజ్ కాంటాక్ట్ లేదు నాకు. ఇప్పుడు మీరు చెప్పిన కొండవలస కానీ ఇంకోటి కానీ ఏదో 1-2 సినిమాలు అట్లా చేసినయే, కానీ యాక్చువల్గా కొండవలస చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయన నాటకాల దగ్గర నుంచి నాకు తెలుసు. ఓకే, మేము కండక్ట్ చేసిన పరిషత్తులో కూడా నాటకాలు ఆడాడు ఆయన, క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆ కళ్ళు చిదంబరం క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు, ఆ వాయిస్ని ఈయన క్యాపిటలైజ్ చేసుకున్నాడు. ఏదన్నా కానివ్వండి, వాట్ ఎవర్ ది కేస్ మేబీ, బట్ అన్ఫార్చునేట్. ఇలా మొత్తానికి ఇండస్ట్రీ మంచి ఆర్టిస్టులని కంటిన్యూస్గా పోగొట్టుకుంటూనే ఉంది. బాగా బాధ అనిపించింది మీకు ఎవరు ఈ చనిపోయిన వాళ్ళల్లో? ఏవిఎస్ గారు చాలా. మేమిద్దరం అక్కడ ఆ పంజాగుట్ట కేర్ హాస్పిటల్ వెనక పక్కన ఇద్దరం ఎదురు ఉండేవాళ్ళం. నేను అపార్ట్మెంట్లో, ఆయన సొంత అపార్ట్మెంట్లో. ఆయన పోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అసలు ఆఫీసులో నన్ను చేయమని చెప్పి చేసి చాలా క్లోజ్గా ఉండేవాడండి. కానీ చాలామందిని ఇండస్ట్రీ కోల్పోయాం మనం. కోల్పోయారు. కొత్త కామెడియన్స్ కూడా వస్తూనే ఉన్నారు. దే ఆర్ ఆల్సో వండర్ఫుల్. వాళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. బట్ ఎప్పుడైనా ఏదైనా సందర్భం మీకు ఎదురైందా? అంటే సినిమా చాలా వరకు మనము ఆ సినిమాలో చేస్తున్నాం ఈ రోల్ అనిపించి సడన్గా ఒక్క నైట్లోనే క్యారెక్టర్స్ మార్చేసి వేరే ఆర్టిస్ట్ని పెట్టడం మీకు ఇబ్బంది పడ్డది? ఒక సినిమా అయిందండి, దాసనారాయణరావు గారిది అయ్యింది. అది కూడా అనుకోకుండా అయింది. మన నాట్ మిస్టేక్, నా సినిమా పేరు కళ్యాణ ప్రాప్తిరస్తు. కొత్త హీరో, కొత్త కుర్రాళ్ళు. సుమ దాంట్లో ఫస్ట్ టైం చేసింది, యాంకర్ సుమ. ఓకే. వాళ్ళు దాంట్లో నేను ఒక లేడీ ఆర్టిస్ట్ ఫాదర్ క్యారెక్టర్. షూటింగ్ అయిపోయింది, అంటే కొన్ని రోజులు చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చేసరికి నేనేం చేశానంటే, విజయ నిర్మల్ గారి సినిమా 2 కుటుంబాలు కదా మెయిన్ విలన్, దాంట్లో కమిట్ అయ్యా. రాజమండ్రిలో చేస్తున్నాం, పంటల మీద చేస్తున్న టైంలో ఏమైందంటే ఇట్లా రావాలి అన్నారు. విజయ నిర్మల్ గారు ఏమో జనరల్గా వదలరు. అంత ఇది పని ఉండటమా లేకపోవటమా అనేది కాదు, కానీ ఆవిడ డేట్ అయితే ఆవిడ దగ్గర ఉండాల్సింది అక్కడ. ఆ రకంగా అక్కడ ఉన్నాను. అయిపోయింది. అంతకు ముందు ఒక్కరోజు ముందే నా క్యారెక్టర్ మొత్తం చేంజ్ చేసి మురళీమోహన్ గారు చేత చేయించారు. ఆ తర్వాత నేను వచ్చి అట్లా కాదు సార్, నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటే, సరే ఇంకొక చిన్న సీన్ ఒకటి ఏదో క్రియేట్ చేసి నా చేత చేయించారు. అది ఒకటి పోయిందండి ఆ కొత్త సినిమా. దీనికి చాలా సినిమాలు మంచి మంచి రోల్స్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ మంచి పేరు తెచ్చుకున్నాక కూడా మనకి మళ్ళీ కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాల్లో ఎలా ఉంటుందంటే ఏదో జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టినట్టు వెనక పెడతారు, డైలాగ్స్ ఉండవు. అలా బాధపడ్డ సందర్భాలు సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్ మీ కెరీర్లో? అలా జూనియర్ ఆర్టిస్ట్ లాగా నేను ఉన్న తర్వాత డెఫినెట్గా నా డైలాగ్ కోసం, దీనికోసం నేను నాటకాల్లో ఒక పరిషత్లో బెస్ట్ డైలాగ్ డెలివరీకి కూడా తీసుకున్నాను తిరుపతిలో. నన్ను పెట్టుకున్న తర్వాత అంటే సాటిస్ఫాక్షన్ లేదు, ఇంత చేసిన తర్వాత కూడా ఇలాంటి రోల్స్ అనిపించిన సినిమాలు లేదండి. అసలు నన్ను తీసుకున్నారు అని అంటేనే కరెక్ట్గా డైలాగు ఇది ఉంటేనే తీసుకుంటారు. నేను సీను చేశాను వెంకటేష్ బాబు గారిది, అదే హిందీలో మళ్ళీ తీశారు గోవిందా హీరోగా. చేస్తే నేను నా క్యారెక్టర్ నేను చేసుకుంటానని చెప్పా.
దీంట్లో ట్వింకిల్ కన్నా ఫాదర్ క్యారెక్టర్ చేసుకుంటానంటే వాకాడ అప్పారావు గారు అన్నారు, అమ్మో అది పెద్ద క్యారెక్టర్ అని చెప్పి నవీన్ నిశ్చలను పెట్టారు. నన్ను వేరే క్యారెక్టర్ చేయమన్నారు. దాంట్లో ఏంటి పెయింటర్ ఉద్యోగం ఇచ్చే ఓనర్ క్యారెక్టర్ ఒక దీనికి నేను చేయమన్నా. నేను చెప్పా, హిందీలోనే డైలాగ్ చెప్పేశాను అంతా. హిందీలోని డైలాగ్ అంతా చెప్పిన తర్వాత నీలాగే చెప్పేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే చూడు అంటారు. అయినప్పుడు నా క్యారెక్టర్ నేను చేసుకునేవాడిని కదా, ఇంత డైలాగ్ కూడా లేదు దానికి నిజం చెప్పాలంటే. ఓకే, అంతే తప్ప ప్రత్యేకం నన్ను కాదు అనుకునేది ఏదీ లేదు. సో విజయశాంతి గారితో కూడా మంచి సినిమాలు చేశారు, హీరోగా కూడా చేశారు. శ్రీరాములు ఆమె కూడా మధ్యలో చాలా వరకు సినిమాలు బ్రేక్ తీసుకొని మొన్న సర్లేరు నీకెవరితో వచ్చారు, జయంతి ఇట్లాంటి చాలా చేశాను. ఆవిడతో కూడా 5-6 సినిమాలు పైన చేశాను. ఎలా ఉంటుంది లేడీ సూపర్ స్టార్తో వర్క్ ఎక్స్పీరియన్స్? బాగుంటుందని మాట్లాడతాం కానీ ఇంకోటి కానీ చాలా ఎవరు, నేను చెప్తున్నాను కదా, ప్రత్యేకం ఒకళ్ళ గురించి చెప్పాల్సిన పనేం లేదు. ఎవరు పిలిచి ఏయ్ ఏంటో ఇక్కడ కూర్చున్నావు లేకపోతే ఇంకోటి ఇట్లా ఇన్సల్ట్ చేసే పద్ధతి ఏం లేదు. అంత జాగ్రత్తగా నా లిమిట్స్లో నేను ఉంటాను. వాళ్ళే పిలుస్తారు కానీ యాక్చువల్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఇది జోడు అది జోడు అని చెప్పని లేచెళ్ళే పద్ధతులు ఇట్లాంటివి ఏమి ఉండవండి. అంత మరి చాలామందికి ఎందుకు సార్ మీ తరం ఆర్టిస్టులు ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని అట్లా అవమానించారు, కూర్చున్న దగ్గర అవమానించారు, కుర్చీ వేయలేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఏం రీజన్ అంటారు అసలు? ఇండస్ట్రీ మీద ఎందుకు అంత నెగిటివిటీ చూపిస్తున్నారు జనాల్లో? ఏమోనండి, మరి వాళ్ళ అనుభవాలు ఏమిటో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే సర్పయాగంలో పరుచూరి బ్రదర్స్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారో మీరు నమ్మరండి, సర్పయాగం షూటింగ్ టైంలో దాదాపు చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరి కొత్త వాళ్ళు ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పరుచూరి బ్రదర్స్ అని చూడటానికి వచ్చేవాళ్ళండి. హెల్దీ అట్మాస్ఫియర్, బ్రహ్మాండమైన రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉండేది మాకు. దాని తర్వాత పరుచూరి బ్రదర్సే వేరే వాళ్ళ దగ్గరికి చెప్పటం పంపించటం ఇట్లా జరిగేది. 95 ఒరే రిక్షా తర్వాత ఎవరో చెప్పాల్సిన పని లేకుండా పోయింది ఏదైనా. సో ఇండస్ట్రీలో ఎన్నో సాధించారు, హ్యాపీగా ఉన్నారు. ఇంకేంటి ఇండస్ట్రీలో ఏం చేయాలని మీ కోరిక? ఇండస్ట్రీలో మీరు అన్నారు కదా రామ్ చరణ్తో చేయలేదు, అల్లు అర్జున్తో చేయలేదు, వీళ్ళతో చెయ్యాలి అనేది ఏమి లేదండి. ఇప్పుడు ఈ హెయిర్ పెట్టుకొని తాతకు చేయొచ్చు. అదే చెప్తున్నాను. అని మొన్న చెప్పాను కదా, డైరీ రిలీజ్కి అక్కడికి వెళితే పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ గారే అన్నారు, ఏమయ్యా సినిమా చేస్తావన్న. చేస్తా సార్ అన్న. ఎందుకు చేయను, చేస్తానంటే 3 తాతల క్యారెక్టర్తో సినిమా తీద్దాం అనుకుంటున్నాము, నువ్వు క్యారెక్టర్ చేద్ది కానీ అని అన్నారు. ఇస్తే చేస్తానండి. ప్రత్యేకం నేను ఇండస్ట్రీలో ఇంకోటి చెప్తున్నాను సార్, ఇండస్ట్రీలో చాలామంది నాకు తెలిసి చాలామంది చిన్నాళ్ళు కానివ్వండి కొంచెం పెద్దాళ్ళు అయినా కూడా పర్వాలేదు, ప్రొడక్షన్ ఆఫీసులకి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని ఆ డైరెక్టర్ని ఏమండి నాకు వేషం వేయండి అని చెప్పి అడిగిన వాళ్ళు నాకు తెలుసు. ఓకే, ఉన్నారని కూడా తెలుసు. పెద్దాళ్ళు కూడా కొంచెం పెద్దాళ్ళు, నాకంటే కూడా పెద్దాళ్ళు ఇప్పటికి వెళ్ళి ఆఫీసులకు అడుగుతున్నారు. అప్పుడు నేను ఏ ఆఫీస్కి వెళ్ళి కూడా నా అదృష్టమో దురదృష్టమో ఏంటో మంచో చెడో ఏ ఆఫీస్కి వెళ్ళి కూడా నాకు వేషం ఏంటి సార్ అని చెప్పని అడగలేదండి. సూపర్. అది నాకు చెందదు ఈ గొప్పతనం గౌరవం. పరుచూరి బ్రదర్స్కి ఇంట్రడ్యూస్ చేసిన పరుచూరి బ్రదర్స్కి చెందుతుంది. నాదేముందండి, నిమిత్త మాత్రమే. వాళ్ళకి అవసరమైతే వాళ్ళు పిలుచుకుంటారు, వాళ్ళకి నేను అవసరం అంటే నన్ను పిలుచుకుంటారు, నేను పర్వాలేదు డబ్బులు ఎట్టయినా వేయొచ్చు అనుకుంటే అట్టా పిలుచుకుంటారు, ఏదో చేస్తారు. సో నిజంగా రఘునాథ్ రెడ్డి గారు ఇంతసేపు మీకు సహకరించినప్పటికి కూడా మా కోసం కూర్చొని దాదాపు 1 అవర్ ఎంతో కూల్గా చెప్పుకుంటూ వచ్చారు ఆ తరం నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఇండస్ట్రీలో ఎటువంటి రిగ్రెట్స్ లేవు, నేనైతే చాలా బాగా చేశాను, అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు, చెప్పేవాళ్ళంటే చెప్పడానికి చెప్తున్నారు కాబట్టి ఎటువంటి నిజాలు లేవు అని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ డెఫినెట్గా మీకు కూడా హెల్త్ ఇంకా బాగుండాలి, మంచి సినిమాలు చేయాలి. సో మేమైతే చాలా సినిమాల్లో చూసాం కాబట్టి అలరించాం కాబట్టి తాతగా ఈ గెటప్లో కూడా కొన్ని సినిమాల్లో చేయాలి. సో మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలి, మీరు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటేనే మీకు కూడా ఈ హెల్త్ అనేది మర్చిపోతారు కాబట్టి డెఫినెట్గా మీరు మళ్ళీ వచ్చి 2021 కుమ్మేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.